నీడను చూసి నీ బలమనుకుంటే అది నీ పొరపాటే అవుతుంది. ఎందుకంటే నీడ కూడా నీ వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరును మారుస్తారు. ఎవరికి ఎవరూ భయపడకూడదు. భయమే భయపడి నీకు లొంగిపోవాలి. ఒక్క భయాన్ని పక్కన పెడితే నువ్వు దూసుకెళ్ళవచ్చు. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడే పని లేదు. జీవితం ఎప్పుడూ సవాళ్ళనే విసురుతుంది. దానిని ఎదుర్కొని నిలిచేవారే విజేత అవుతారు. అందరూ అన్నిటినీ ఒకేలా అర్థం చేసుకోకపోవచ్చు. కానీ నిజమనేది ఒకటి ఉంటుంది. అది మన వైపు ఉన్నంత వరకు ఎవరి అభిప్రాయం కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. భయపడుతూ బ్రతికే వారికి ఎప్పుడూ ఆపదలు వస్తుంటాయి. భయమెందుకు? తప్పు చేయనంత వరకు, ఎవరికీ హాని చేయనంత వరకు. గొంగళి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధపడేలోపే అందమైన సీతాకోకచిలుకలా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. నీ కోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. తలరాతను ఎప్పుడూ నిందించకు. ఒక్క కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ జీవితంలో ఎదురుచూస్తూ ఉంటాయి. నువ్వు నమ్మితే ఇదే నిజం. నీవు ఎలాంటి వాడివో నువ్వు పెంచుకున్న పరిచయాలు చెప్తాయి. మీరు దేనిలో అయినా గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడినప్పుడు కృంగిపోవడం వంటివి చేయరాదు. ఎందుకంటే విజయం అనేది అంతం కాదు. ఓటమి అనేది చివరి మెట్టు కాదు. ఎంతమంది హృదయాలను మనం గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు. మనకంటే మంచివారు ఇంకొకరు ఉండరు. ఓటమి, ఒంటరితనం ఈ రెండూ జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలి అని నేర్పిస్తే ఇంకొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నాయకుడిగా ఉన్నప్పుడు సేవకుడిలా మారండి. అనంతమైన సహనాన్ని పెంపొందించుకోండి. విజయం మీ వెంటే ఉంటుంది.